హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అదేంటి అని అంటే ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల్లో భాగంగా లేటెస్ట్ అప్డేట్ రిలేటెడ్ టు నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అదేంటి అని అంటే తెలంగాణ స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ భర్తీపై హైకోర్టు ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ని బాగా ఆదరిస్తున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు ఇచ్చిన సపోర్ట్, మీరు ఇచ్చిన పాజిటివ్ కమెంట్స్ నాకు మరెంతో ఉపయోగపడుతున్నాయి. నాకు మరెంతో మన ఛానల్ని అయితే స్ట్రాంగ్ చేస్తున్నాయి, స్ట్రెంగ్తెన్ చేస్తున్నాయి. మీ సపోర్ట్ లేకుండా నేనైతే ఇంతవరకు రాలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన సబ్స్క్రైబర్స్ అయితే 4500 మంది అయితే రీచ్ అయ్యారు. చాలా చాలా హ్యాపీ మూమెంట్ ఫర్ మీ అండ్ యూ ఆల్సో అండి. సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ వీడియోలో మనకి నర్సింగ్ రిలేటెడ్ గురించి హైకోర్టు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. చిన్నది కాదు, పెద్ద ఇన్ఫర్మేషన్ అనే చెప్పుకోవచ్చు. అదేంటి అని అంటే తెలంగాణ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక చిన్న క్లిప్ వచ్చిందండి. ఏమని అంటే అర్హత సాధిస్తే ఖాళీ పోస్టులను నియమించండి అనేసి. అంటే అర్హత సాధిస్తే ఖచ్చితంగా ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని నియమించండి అని ఒక చిన్న సైడ్ హెడింగ్. ఇది పెద్ద సైడ్ హెడింగ్ అండి. నెక్స్ట్ సబ్ సైడ్ హెడింగ్ ఏంటంటే స్టాఫ్ నర్సుల నియామకాల్లో హైకోర్టు ఆదేశం. అవునండి, అది ఏంటో ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అదేంటనంటే ఈరోజే అండి ఇది వచ్చిండేది, నిన్న కాదు, సారీ. వెయిటేజ్ మార్కులు కలిపిన తర్వాత పోస్టులు ఖాళీగా ఉంటే పిటిషనర్లతో భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య సర్వీస్ నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవునండి, వెయిటేజ్ మార్కులు యాడ్ చేసిన తర్వాత ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే పిటిషనర్స్ హైకోర్టులో పిటిషన్ వేశారో వాళ్ళని సర్వీస్ వెయిటేజ్ యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా పోస్టును అయితే భర్తీ చేయాలని హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. నెక్స్ట్ ఏంటి అని అంటే స్టాఫ్ నర్సుల పరీక్షలు ఓఎంఆర్ విధానంలో కాకుండా కంప్యూటర్ ఆధారంగా నిర్వహించడాన్ని సవాలు చేస్తూ బి నిర్మల మరో 10 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అవునండి, బేసిక్గా ఇది వరకు మనకి ఎప్పుడు ఓఎంఆర్ షీట్లో జరిగేది ఎగ్జాము, కానీ ఈసారి కొత్తగా కంప్యూటర్ ఎగ్జామ్ అంటే సిబిటి ఎగ్జామ్ జరగడము సవాల్ చేస్తూ బి నిర్మల మరియు 10 మంది పిటిషనర్లు అయితే దాఖలు చేశారనమాట పిటిషన్ హైకోర్టులో. దీనిపైన జస్టిస్ రాజశేఖర్ రావు విచారణ చేపట్టారు. పిటిషనర్లు తరపున వాదనలు వినిపిస్తూ ఇట్లా అనమాట. ఎలా అంటే రాత పరీక్ష 80 మార్కులు, సర్వీస్ 20 మార్కులు చెప్పిన నార్మలైజేషన్ పద్ధతిని మార్కులను కేటాయించారు. అంటే ఇలా చెప్పి మామూలుగా అయితే కేటాయించారనమాట. ఏమని, రాత పరీక్ష 80 మార్కులకి, సర్వీస్ 20 మార్క్స్కి ఆఫ్టర్ చొప్పున నార్మలైజేషన్ చేస్తారు, పద్ధతిని మార్కులను కేటాయించారని చెప్పారనమాట. కానీ ఇప్పుడు వీళ్ళు ఎట్లా చెప్తున్నారంటే ఓఎంఆర్ నుంచి కంప్యూటర్ విధానం మార్చడం నార్మలైజేషన్ గురించి నోటిఫికేషన్లో ఎక్కడ పేర్కొనలేదన్నారనమాట. అవునండి, వీళ్ళు ఎట్లా వేస్తున్నారంటే జస్టిస్ రాజశేఖర్ రావు ఎలా వాదించారంటే ఓఎంఆర్ నుంచి కంప్యూటర్ విధానంలో మార్చడం అయితే జరిగింది కదా, నార్మలైజేషన్ గురించి నోటిఫికేషన్ గురించి అంటే నార్మలైజేషన్ గురించి ఎక్కడ పేర్కొనలేదని అయితే చెప్పారనమాట. సో 38,000 మందికి 3 షిఫ్టుల్లో ఏ ప్రాతిపాదిక పరీక్షలు నిర్వహించారో వెల్లడించలేదన్నారు. అవునండి, 3 షిఫ్ట్లకి ఏ దాని ప్రకారం ఎగ్జామ్ కండక్ట్ చేశారనేది అయితే ఎవరు చెప్పలేదన్నట్టు చెప్పారు. పరీక్ష నిర్వహించిన అరగంటలోనే మార్కులు జారీ చేశారు, తాత్కాలిక ఎంపిక జాబితాను ప్రకటించారని తెలిపారు. సో ఇలా వీళ్ళు పిటిషనర్ చేయగా ప్రభుత్వ న్యాయవాది ఏం చెప్పాడంటే నార్మలైజేషన్ గురించి మార్కులు జాబితా
వెల్లడించాక ముందే నోట్ ద్వారా అంటే వెబ్ నోటీస్ ద్వారా అయితే చెప్పారన్నట్టు చెప్పారు. దానికి మళ్ళీ ఎలా అంటే చూడండి, వీళ్ళు ఇట్లా ప్రభుత్వం నుంచి ఒక పిటిషనర్ అయితే ఇట్లా వాదించినారనమాట. నార్మలైజేషన్ కాకనే వెబ్ నోటీసులు అయితే మేము ఇచ్చున్నాము ఎగ్జామ్ ముందే అన్నట్టు చెప్పారు. పరీక్షల్లో అర్హత సాధించలేదని కోర్టుని ఆశ్రయించడం చెల్లదని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. కానీ ఈ ఫైనల్గా వీళ్ళు ఏం చెప్పారనంటే ఇప్పటి వరకు ఎప్పుడు అలా జరగలేదు కాబట్టి మొత్తం 11 పోస్టులు అయితే వేకెంట్ ఉన్నాయి. ఇన్ కేస్ ఈ 11 మంది పిటిషనర్లు ఒకవేళ సర్వీస్ వెయిటేజ్ మార్క్స్ వెయిటేజ్ని యాడ్ చేసుకునే వాళ్ళు కానీ ఎలిజిబుల్ అయితే ఆ పోస్టులని ఖచ్చితంగా ఫిల్ చేయాలని అయితే మన గవర్నమెంట్ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇన్ఫర్మేషన్ని నేను మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ సో యూ ఆల్ అండర్స్టాండింగ్. ఫైనల్గా నేను ఒక చిన్న మాటలు అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటేనంటే గుర్తించండి, లైక్ వేకెంట్ ఉన్న పోస్టులకి వీళ్ళు ఒక 11 మంది అయితే పిటిషన్ వేస్తున్నారు. ఆ 11 మంది పిటిషనర్ మార్క్స్, సర్వీస్ మార్క్స్, వెయిటేజ్ మార్క్స్ 2 కలిపిన తర్వాత వీళ్ళకి జాబ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వీళ్ళని జాబ్ అయితే ఇవ్వాలి, ఫిలప్ చేయాలనేది ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుండే ప్రయత్నం అయితే చేస్తాను. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.